వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. బీసీవై పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ కేంద్రం పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద మెగా జాబ్ మేళను నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలకు పైగా ఇక్కడ చేరుకున్నారు. 3 రాష్ట్రాల నుంచి చెన్నై, బెంగళూరు, తెలంగాణల నుంచి ఇక్కడ కంపెనీలు వచ్చాయి. 3 రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి అధిక సంఖ్యలోను, మన ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో నిరుద్యోగ యువకులు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు. రాష్ట్రమంతా విస్తరింపజేసి ఈ యొక్క నిరుద్యోగాన్ని రూపుమాపుతామని, యువతకు ఉద్యోగం, ఇంటికి భరోసా అన్నట్లుగా బీసీవై పార్టీ నాయకులు అంటున్నారు. సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కంపెనీలకు అయితేనేమి, నిరుద్యోగ యువత అయితేనేమి అందరికీ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశాయని వారు అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యువ నాయకుడు, యువతకి పూర్తిదగ్గ నాయకుడు గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ పొంగనూరులో వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని సుమారు 130 పైగా కంపెనీలని పిలిపించి నిరుద్యోగ యువత కోసం ఈరోజు ఇక్కడ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో చాలా మంది యువత కూడా పాల్గొన్నారు. చాలా మంది కూడా సెలక్షన్ అయ్యారు. కొంతసేపట్లో సెలక్షన్ లిస్ట్ కూడా సార్ గారు చేతుల మీదుగా వాళ్ళకి ఆఫర్ లెటర్ కూడా ఇష్యూ చేస్తాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఇంకా ఎన్నో జాబ్ మేళాలు కూడా సారు నిర్వహిస్తారని కూడా తెలియజేస్తున్నాం. నిరుద్యోగ యువత నిర్మూలనే రామచంద్ర యాదవ్ గారి ధ్యేయం, బీసీవై పార్టీ లక్ష్యమని కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు మనోజ్ అని, నేను బెంగళూరు నుంచి వచ్చాను. మా కంపెనీ వచ్చి అడాకో అనేసి. ఇక్కడ మా కంపెనీకి ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వచ్చారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర మాకు 80 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. సో వాళ్ళు మేబీ నెక్స్ట్ మంత్ లేదా దాని మంత్ వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారని చెప్పారు. సో ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు సార్కి ఒకసారి మళ్ళీ మా కంపెనీ తరఫునకి హ్యాపీ బర్త్డే విష్ చేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రామచంద్ర గారు ఇన్వైట్ చేసిన ఈ జాబ్ ఫేర్కి మేము అటెండ్ చేసాము. నా పేరు పవన్ అని చెప్పేసి, నేను కెరియర్ కనెక్ట్ మ్యాన్ పవర్ సర్వీస్ నుంచి వచ్చానమాట, బెంగళూరు నుంచి. సో నా కంపెనీకి నాన్ ఐటీ, ఇక్కడున్న నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్, సో ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి ఆల్మోస్ట్ 100+ జాబ్ ఓపెనింగ్స్ ఇచ్చానమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ పీపుల్స్ అంతా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు జాబ్ కోసం. సో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సో జాబ్ అనేది కన్ఫర్మ్ చేసాం. సో అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామచంద్రయ్య గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను శివరాజ్ మాట్లాడుతున్నాను. ధనశ్రీ హెచ్ఆర్ నుంచి నేను మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. మాకు రామచంద్ర సార్ నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చింది, పొంగనూరులో జాబ్ మేళా ఉంది అని. బట్ ఇక్కడైతే మేము చూసామో చాలా బాగా ఏర్పాట్లు చేశారు, మరియు చాలామంది వచ్చారు. అలాగే మా కంపెనీలో తక్కువ ఉన్న మాకు ఒక 200 మంది వచ్చి ఇక్కడ జాబ్ మేళా అటెండ్ అయ్యారు. ఆ ఒక 200 మందిలో మేము ఒక 60 to 70 మెంబర్స్ని మేము షార్ట్ లిస్టెడ్ అని చేసినాము. అంటే స్ట్రెంత్ బాగా వచ్చింది. ప్లస్ సార్ అయితే ఏమనుకున్నారో అది ఖచ్చితంగా ఇక్కడ నెరవేరింది. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే రామచంద్ర సార్ గారు. ప్లస్ ఇలాంటి ఎన్నో జాబ్ ఫేర్ మీరు మరీ చేయాలనుకుంటున్నాము. ప్లస్ మాకైతే చాలా బాగుంది. మేము ఇంకా ఎంతో నిరుద్యోగులకి మంచి అవకాశాలు అనేది వస్తాయి అనుకుంటున్నాము. మరన్నీ ఇలాంటివి ఎన్నో మీరు చేయాలనుకుంటూ ఆ దేవుడు మీకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చి మీరు బాగుండాలి అనుకుంటున్నాము. ధన్యవాదాలు అందరికీ. మెకానికల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హైదరాబాద్లో 4 కంపెనీస్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా కూడా మంచి క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి మా దగ్గర MNCస్లో హైదరాబాద్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మమ్మల్ని సంప్రదించగలరని మేము అనుకుంటున్నాం. మా నంబర్స్ వచ్చేసి 78937397776, ఇంకో నంబర్ 8142953111. ఓకేనా? ఏ వివరాలకైనా థ్యాంక్ యూ సో మచ్ అండి. రోహిణి, నేను చోడేపల్లి నుంచి వచ్చాను. ఈరోజు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ అన్న గారి జన్మదిన సందర్భంగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. నేను దీనిలో 7 కంపెనీలకి అటెండ్ అయ్యాను. అందులో 3 కంపెనీలకి సెలెక్ట్ అయ్యాను. ఇందులో నాకు కన్వీనియంట్ అయిన కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాను. నాలాంటి ఎంతోమంది నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పించినారు. అందువలన నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటాను.